నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆకర్షణీయ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మూడవ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం ఇవాళ మొదలైంది. ఈ నెల 11 దాకా జరిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వం దృష్టంతా ఆకర్షణీయ గ్రామ పథకంలోని ప్రధాన అంశాలపైనే. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కలిగించి ఫిర్యాదులు స్వీకరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షలకు పైగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తారు. 12,43,000 కొత్త రేషన్ కార్డులను అందజేస్తారు. భూ రికార్డులను కంప్యూటరీకరణ చేస్తారు. ఇప్పటికే ఉన్న ఇళ్లను జియో ట్యాగింగ్ చేసి ఇళ్లు లేని వారిని గుర్తిస్తారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పన దిశగా చర్యలు వేగవంతం చేస్తారు. ఈ నేపథ్యంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమ లక్ష్యాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ సిఎస్ రామలక్ష్మి గారు, సెర్ఫ్లో ప్రభుత్వ సలహాదారు, పలు ఉన్నత హోదాల్లో పనిచేసిన ఐఎఫ్ఎస్ మాజీ ఉన్నతాధికారి ప్రొఫెసర్ బి అరుణరాజు గారు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు, గ్రామీణ రంగంపై పరిశోధకులు బొప్పరాజు వెంకటేశ్వర్ గారు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎం సునీల్ కుమార్ గారు, గ్రామీణాభివృద్ధి సంస్థ సంచాలకులు, సామాజిక కార్యకర్త రామలక్ష్మి గారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జన్మభూమి మా ఊరు మూడో విడత కార్యక్రమం ప్రారంభమైంది. మరి ఈ కార్యక్రమం 11వ తారీఖు వరకు జరుగుతుంది. దీని ప్రధాన లక్ష్యాలు ఏంటి? మీరు ఎలా విశ్లేషిస్తారు? 12 లక్షల పైగా రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం. దీంట్లో ఈరోజు రేషన్ కార్డ్స్ తీసుకునే వాళ్ళు, కొంతమంది రేషన్ కావాలనుకుని సీరియస్గా రేషన్ కోరుకునేవాళ్ళు, రేషన్ అవసరం లేదు, ఈ కార్డుని వేరే అంటే రేషన్ కార్డు అనేది రకరకాల వాళ్ళ సోషల్ స్టేటస్కి పనికొస్తుంది తెలుసుకోవడానికి, అలా తీసుకునేవాళ్ళు. ఆ రకమైన విశ్లేషణ, అందరికీ రేషన్ కార్డ్స్ పంపకం. మారుమూల ప్రాంతాల్లో ఉన్న సమస్య ఏంటంటే అర్ధరాత్రి వేళ నొప్పులు వస్తే ఎలా వెళ్ళాలి హాస్పిటల్కని ప్రాబ్లము. శిశువు మరణాలు, తల్లుల మరణాలు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ, మెటర్నల్ మోర్టాలిటీ రెండూ తగ్గించాలి అంటే మరి ఈ యొక్క తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేది ఒక అటెండెంట్తో పాటు హాస్పిటల్కి పంపించడం, డెలివరీ అయిన తర్వాత మళ్ళీ సేఫ్గా ఇంటికి తీసుకురావడం, ఇవన్నీ అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ, ఇవన్నీ కార్యక్రమాలు ప్రారంభించడం. ప్రతి నెల 3వ తారీఖు లోపల పెన్షన్ అందజేయడం వాళ్ళ డోర్ స్టెప్లో ప్రభుత్వ లక్ష్యం. దాన్ని ఎక్కడైతే డీలే ఉందో అటువంటి డీలే అంతా సరి చేసుకుని ముందుకు వెళ్ళటం. ఆల్రెడీ మనం జనవరి నెలలో ఉన్నాం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో మనకి ఇంకా నీటి కటకట మొదలవుతుంది. దీన్ని అధిరోహించడానికి ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ మధ్య కొన్ని జిల్లాల్లో మంచి వర్షాలు కురిశాయి కాబట్టి ఆ వర్షపు నీటిని అదిమి పట్టి ఆ పంటని, మనకి ఏదైతే రబీ పంట ఉంటుందో ఆ రబీ పంటని మనం తీసుకోవడానికి ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నాం. అదే పంట సంజీవని కార్యక్రమం. ప్రతి వ్యవసాయ క్షేత్రం కూడా దాన్ని అక్కడ ఉన్న నీరుని దాన్ని వాళ్ళు పంటకు ఉపయోగించుకునేలా పంట సంజీవని కార్యక్రమం 1 lakh పైన నంబర్స్. ఇది ఎన్ఆర్ఈజిఎస్లో ఏదైతే అంతకు ముందు ఊరికే మట్టి తవ్వి మళ్ళీ తిరిగి దాన్నే పూడ్చే అటువంటి కార్యక్రమాలు కాకుండా ఉపయోగకరమైన, దట్టు వ్యవసాయానికి ఉపయోగకరం, పంటలకు ఉపయోగకరమైన కార్యక్రమం ఈ పంట సంజీవని. మరి ఇంకా ముఖ్యంగా మనకి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోడ్లు అర్ధాన స్థితిలో ఉన్నాయి. ఈ అర్ధాన స్థితిలో ఉన్న రోడ్లు 5,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు, అంటే రోజుకి 3 కిలోమీటర్లు రోడ్డు వేయాలి మన ఆంధ్ర రాష్ట్రంలో. ప్రతి జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీనికి ఏంటంటే ఫండ్స్ ఎక్కడున్నాయి, ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ తీసుకున్న ఫండ్స్ అనేది ఒక లిమిటేషన్ లాగే కనిపిస్తుంది చూసేవాళ్ళకి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ వల్ల ఏమైందంటే కన్వర్జెన్స్ ఆఫ్ ఫండ్స్ వేరు కార్యక్రమాల్లో ఉన్న ఫండ్స్ అన్నిటినీ కూడా కన్వర్జ్ చేసి ఈ సిమెంట్ రోడ్స్ కార్యక్రమాన్ని రోజుకు 3 కిలోమీటర్లు 5,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్స్ కార్యక్రమం అనేది ఒక పెద్ద లక్ష్యంగా మనం పెట్టుకున్నామండి. అలాగే ఈ మధ్య వర్షాలు, ఉదాహరణకి అనంతపురం జిల్లాలో కానీ, నెల్లూరు జిల్లాలో కానీ, చిత్తూరు జిల్లాలో కానీ, ఎప్పుడు కురవని చిత్తూరు జిల్లాలో మంచి వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ వర్షాన్ని వ్యవసాయానికి మళ్ళీ ఉపయోగించుకోవాలంటే ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ పొటెన్షియల్ ఉందో అసెస్ చేసి ఈ గ్రామ సభల్లో 1 లక్ష పైగా బోర్వెల్స్ తవ్వడం అనేది ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమంలో బోర్వెల్స్ తవ్వడం. మరి ఒక ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే టాయిలెట్ కన్స్ట్రక్షన్, స్వచ్ఛ భారత్లో భాగంగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళటం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు హౌసింగ్ అనేది సరిగ్గా చాలా స్లోగా జరుగుతుందని ఒక క్రిటిసిజం ఉంది మన రాష్ట్రంలో. దీన్ని సైంటిఫిక్గా టెక్నాలజీ వాడుకుని జియో ట్యాగింగ్ చేసి ఉన్న ఇళ్ళు అన్నీ కూడా జియో ట్యాగింగ్ చేసి ఎవరికైతే ఇల్లు లేదో అటువంటి వారికి ఇల్లు శాంక్షన్ చేయడం అనేది, దో ఇట్ ఈస్ టేకింగ్ ఎ లిటిల్ టైమ్, బట్ ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ టెక్నాలజీ. ఎర్నస్ గారు, ఈరోజు మూడో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం దాదాపు 12 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్నటువంటి లక్ష్యాన్ని పెట్టుకుంది. మరి
ఈ కార్యక్రమాన్ని మీరు ఎట్లా చూస్తారు? అలానే చౌక దుకాణాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యలకి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ పాస్ విధానంపై మీరేమంటారు? పెద్ద సవాలు ప్రభుత్వానికి. ఆ సవాలుని స్వీకరించింది ప్రభుత్వం. 12 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఇంతవరకు ఉన్నటువంటి రేషన్ కార్డులు సవ్యంగా పనిచేస్తున్నటువంటి వాటిని ఉంచి పనిచేయని వాటిని తీసేసి సక్రమంగా వీటిని విడుదల చేసి ఈ పాస్ ద్వారా వీరు పంపిణీ చేసిన పక్షంలో ఇది సవ్యంగా నడుస్తుంది. అంటే ఏమిటి, అర్హత లేనటువంటి కార్డులని ఏరివేయనంత వరకు ఈ కొత్త కార్డులు ఇచ్చిన దానివల్ల అధిక బర్డెన్ పడుతుంది తప్పిస్తే, బరువు పడుతుంది తప్పిస్తే ప్రభుత్వం మీద ప్రజలకి ఎంతవరకు కొనగూరుతుంది అన్నటువంటిది ఒక ప్రశ్న. దీనికి సమాధానంగానే ఈ పాస్ని తీసుకొస్తున్నారు. ఈ పాస్లో అనుసంధానం ఏమిటంటే, అటు షాపుల దగ్గర ఉండేటువంటి సరుకు ఎంత మేరకు ఉండాలి, ఎంత మేరకు ఉంటే ఆ సరుకుని సవ్యంగా ఈ రేషన్ కార్డులకి అందరికీ అనుకున్న మేరకి పంపిణీ చేయడం జరగాలి. అది సక్రమంగా సరి అయిన సమయంలో జరుగుతుందా లేదా అన్నటువంటి దాని మీద సమీక్ష నిత్యం ప్రభుత్వం చేసే పద్ధతిలో ఆన్లైన్లో వాళ్ళు డైరెక్ట్గా షాప్స్ తోటి అనుసంధానం చేసుకుని దీన్ని వీళ్ళు సక్రమంగా చేయడానికి తగినటువంటి ఏర్పాట్లని చేసుకునే ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియ సవ్యంగా సాగాలి అంటే ఇందులో కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక తాటి మీద నడవలసినటువంటి బాధ్యత ఉంది. పౌరులకు కూడా చాలా బాధ్యత ఉంది. ఎక్కడైతే పౌరులు కానీ వాళ్ళకి ఇబ్బందులు ఏమన్నా ఉన్న పక్షంలో వాళ్ళు ఎంత మేరకి ఏ రకంగా అధికారుల్ని ఎంత తొందరగా వాళ్ళు చేరుకోగలరు, వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కరించుకోవడానికి అధికారులు ఏమాత్రం వాళ్ళు చొరవ తీసుకుని వెంటనే దాన్ని సమస్యని వాళ్ళు సమస్యగా చూసి, అధికారుల సమస్యగా కాకుండా ప్రజల సమస్యగా చూసి దాని పరిష్కారం అందిస్తారు అన్నటువంటి దాని మీద దీని యొక్క విజయం ఆధారపడి ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే, దీంట్లో చాలా మనం చూస్తున్నాం సప్లై సైడ్ ఇష్యూస్ చాలా ఇంతవరకు మనం చాలా వచ్చాయి. దీంట్లో కొంత ఏమిటంటే సరి అయినటువంటి సరుకు సరఫరా కాలేదని ఒకటి, క్వాలిటీ అయినటువంటి బియ్యం ఇవ్వలేదని ఒకటి, లేకపోతే ఇచ్చిన బియ్యం సరి అయిన క్వాంటిటీకి అందట్లేదని ఒకటి, తర్వాత అందినటువంటివి కూడా సరి అయిన వాళ్ళకి అందట్లేదని ఒకటి. ఈ 3 సమస్యలు కూడా ఈ పాస్ ద్వారా సాల్వ్ చేయాలనేటువంటి ప్రక్రియ ఇది. అంటే మొత్తం అసలు స్టేట్లోనే ఇప్పుడు ఈ ప్రగతి అనేటువంటి కార్యక్రమం ఒకటి చేపట్టారు. ఆ ఈ ప్రగతిలో భాగమే ఈ పాసు. వెంకటేశ్వర గారు, ఈరోజు ప్రభుత్వం జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా అనేక రకాలైనటువంటి అంశాలపై దృష్టి పెట్టింది. మరి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు ఎలాంటి అవగాహన అధికార యంత్రాంగం కల్పించాలంటారు? జన్మభూమి కార్యక్రమమే ప్రజలకు బాగా చేరువైనటువంటి ప్రోగ్రాం. దాని ద్వారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు ఇప్పుడు ఆల్రెడీ జరిపింది, 3వసారి మళ్ళీ కార్యక్రమం మొదలుపెట్టింది. దీనిలో ప్రధానంగా రెవెన్యూ శాఖ పాత్ర వచ్చినప్పుడు మీ అందరికీ తెలిసిందే, రెవెన్యూ ప్రజలకి అతి దగ్గరగా ఉన్నటువంటి శాఖ. కాస్త కోస్త మా మీద అభియోగాలు కూడా వచ్చేది కూడా మా మీదనే. అయితే ఇందులో భాగంగానే అంటే ఈ వచ్చేటువంటి ఆ చిన్న చిన్న కంప్లైంట్స్ కూడా రాకుండా ఉండేదానికని ప్రభుత్వం ఈ మధ్య సంస్కరణలు తీసుకొచ్చడంలో భాగంగానే మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం కూడా పెట్టారు. మీ ఇంటికి మీ భూమి కూడా 2 విడతలు పూర్తి చేయించారు. ఇప్పటికే దాదాపుగా 2 విడతల్లో వచ్చినటువంటి గొప్ప విషయం ఏంటంటే, మా రికార్డు మేమే చాలా గొప్ప రికార్డు లాగా దాన్ని ఎవరికి బయట పెట్టకుండా ఉండేది గతంలో. అదేదో చాలా సీక్రెట్ డాక్యుమెంట్ లాగా ఉండేది. అలాంటి డాక్యుమెంట్ని బహిర్గతం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఇది. అందులో మేము కూడా సంతోషపడతాం ఒక డిపార్ట్మెంట్ పరంగా. కారణం ఏమంటే, మేమే బాధపడే వాళ్ళం, ఏందిరా ఇక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఈ విధంగా దాన్ని చాలా పెద్ద డాక్యుమెంట్ లాగా చూపిస్తున్నారని. ఈరోజు ఇది ఓపెన్ అయిపోయింది, కంప్యూటరీకరణ పక్కాగా జరిగిపోయింది. ఒకవేళ గతంలో రకరకాల కంప్యూటరీకరణ చేసామని చెప్పుకున్నా, ఏదో మేము పిల్లలతో చేయించేవాళ్ళు ప్రైవేట్ పిల్లకాయలతో ఆ చేయించిందంతా ఆ పేరు లేదుంటే అది అనుకునే వాళ్ళం. ఆర్ఓఆర్ ప్రకారం చేయించేసేవాళ్ళం. ఆర్ఎస్ఆర్ దాఖలా చేశారో ఆ తర్వాత దాని ప్రకారం ఆ పేర్లు ఏ ఉండేవి. ఇప్పుడు అలా కాదు. ప్రజలకే ఎవరైతే పట్టాదారు ఉన్నాడో వాళ్ళకి 1B కాపీ అయ్యా, ఈ పేరు మీద ఇంత ఎక్స్టెంట్ ఉంది ఇంత అని క్లియర్గా మేమందరం కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. అందులో 2 విడతల్లో పూర్తిగా 90% దాకా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు జరిగేటువంటి జన్మభూమి కార్యక్రమంలో కూడా మా వాళ్ళు మొత్తం కూడా ఈ 10% ఏదైతే రాలేదో ఆ 1B కాపీలు కూడా జన్మభూమి కమిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అదేవిధంగా సర్వే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము దాచిపెడతానికి లేదు. అవి కూడా పక్కాగా జన్మభూమిలో ఈ రైతు సంబంధించింది ఈ సమస్య మాకు ఇచ్చారు, ఇది సర్వే ఈ విధంగా సమస్య ఉంది,
మరి ఇది కరెక్టా కాదని మళ్ళీ అక్కడ కూడా అడగాలి. అది మేము ఏదో సర్వే సమస్యని మేము పక్కన పెట్టేస్తున్నారు, కొంతమంది తహసీల్దారులు వాటిని తొక్కేసేసి సర్వే సమస్య కింద రిజెక్ట్ చేసి పడేస్తున్నటువంటి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. పక్కాగా అది కూడా గ్రామంలో చదివి వినిపించాలి. వాళ్ళ జన్మభూమి కమిటీకి కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది లిస్టులు కూడా. సునీల్ కుమార్ గారు, ప్రభుత్వం ఇప్పటికే ఉన్నటువంటి ఇళ్లను జియో ట్యాగింగ్ చేసి ఇల్లు లేని వాళ్ళని గుర్తిస్తామని చెప్తోంది. దీంతో పాటుగా ఇందాక పేర్కొన్నట్టుగా భూములకు సంబంధించినటువంటి డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. మరి వీటి ప్రయోజనాలను మీరు ఎట్లా చూస్తారు? ప్రతి గ్రామీణ ప్రాంతంలో భూమి లేని పేద కుటుంబానికి ఇంటి స్థలాన్ని గ్యారంటీ చేసి ఒక చట్టం తీసుకురావాలనే ప్రయత్నం జరిగింది. అందులో మేము ఆ చట్టం డ్రాఫ్టింగ్లో ఉన్నాను. మేము ఎదుర్కొన్న మొట్టమొదటి సమస్య ఏంటంటే అసలు ఎంతమంది ఉన్నారు, ప్రభుత్వం కనుక ఇలాంటి చట్టం తీసుకొస్తే ఎంతమంది ఇంటి స్థలాలు ఇవ్వాల్సి వస్తుంది అనే ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఈ రోజున ఇలాంటి జియో ట్యాగింగ్ కనుక చేసినట్లయితే నిజంగా ప్రతి గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంటి స్థలాలు లేని వారు ఎంతమంది క్లియర్గా తెలుస్తుంది. ప్రభుత్వం బాధ్యత ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారము ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇంటి స్థలం అనేది ప్రాథమిక హక్కు. ఇటీవల హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం చూసుకున్నట్లయితే ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు స్థలం అనేది ప్రభుత్వం కల్పించాలి. సో ఈ జియో ట్యాగింగ్ అనేది ఆ క్రమంలోకి ఉపయోగపడుతుంది. ఇంకొక మాట ఏంటంటే ఈ రోజున లాట్ ఆఫ్ రీసెర్చ్ స్టడీస్ చెప్తున్నాయి ఏంటంటే వాడు ఎంత పేద కుటుంబంలో ఉన్నా సరే వ్యవసాయం చేసుకునే భూమి లేకపోయినా కనీసం ఇంటి స్థలము, కిచెన్ గార్డెన్ పెంచుకోవడానికి హోమ్ స్టేడ్ అంటాం, అంటే 1/10 acre అంటాను, 10 సెంట్ల భూమి కనుక ఒక పేద కుటుంబానికి ఇచ్చినట్లయితే సెల్ఫ్ లైవ్లీహుడ్ ఉంటుందో చేసుకోవచ్చు. సో ఈ జియో ట్యాగింగ్ ఆ లాంగ్ టర్మ్ ఆ విధంగా ఉపయోగపడుతుంది. భూమి రికార్డుల ఆధునీకరణ కార్యక్రమానికి వచ్చినట్లయితే దేశం మొత్తంలో భూమి రికార్డులో కొద్దిగా మంచి జరుగుతున్న రాష్ట్రం అంటే ఏపీలో జరుగుతుంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే భూమి యజమానికి, భూమి ఉన్నవాడికి భూమి ఉండాలి, రెవెన్యూ యంత్రాంగం రాసుకుంటున్న ముఖ్యమైన రికార్డులు ఉంటాయి. 1B రికార్డు ఒకటి, అడంగల్ ఒకటి, నా చేతిలో పట్టదారు పాస్బుక్ అని టైటిల్ ఉండాలి. మీరు ఈ సంవత్సరం కంటే ముందు కనుక ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఈ రికార్డు ఆధునీకరణ జరగడానికి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల తిప్పలు పడి దాదాపుగా 70 లక్షల ఎంట్రీస్ని కరెక్షన్ చేశారు. వీటన్నిటిలో మ్యాచ్ కావటం లేదు. అన్నీ ఒకటి భూమి ఉంటుంది, 1Bలో పేరు రాదు, 1Bలో పేరు ఉంటుంది, పాస్బుక్ ఇంకా టైటిల్ ఏదో ఇబ్బందులు ఉంటాయి, లేదా అడంగల్లో ఇబ్బందులు ఉంటాయి. 65-70 లక్షల కరెక్షన్స్ చేసిన తర్వాత ప్రజలకు పెట్టారు, ఇగో మేము ఆల్రెడీ కొన్ని కరెక్షన్ చేసాము, ఇంకా ఏమైనా ఉంటే ఇబ్బందులు ఇవ్వండి అని. ఈ 1 year కార్యక్రమం జరిగిన తర్వాత ఈ రోజున ప్రభుత్వం చెప్తున్న అంకెలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 74 లక్షల మంది పట్టదారులు ఉన్నారు రికార్డు ప్రకారం. అందులో దాదాపుగా 64 లక్షల మందికి పైగా పట్టదారులు మా రికార్డు ఈ రోజు సరిగ్గా ఉన్నాయని సంతకం పెట్టించారు. అది ఒక మార్వలస్ అచీవ్మెంట్. గ్రామీణ ప్రాంతంలో కీలకమైన సమస్య భూములు. ఆ భూమి సమస్యలకి మూలం భూమి రికార్డులు సరిగా లేకపోవటం. భూమి రికార్డులను సరిగా చేసినట్లయితే 80-90% సమస్యలు తీరిపోతాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చేసిన ఆ ప్రయత్నం వలన 80-90% భూమి సమస్యలు పరిష్కారం అయినాయి. మీకు ఇంకొక మాట ఈ భూమి రికార్డుల గురించి చెప్తాను. అది దేశం మొత్తంలో జరిగే అన్ని ప్రయత్నాల కంటే ఇది ఒక మంచి ప్రయత్నం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మోడల్ని అన్ని రాష్ట్రాలకు తీసుకోమని చెప్తున్నారు. అదేంటంటే ఈ రోజున మీరు భూ యజమానిగా ఎక్కడ కూర్చున్నా సరే కంప్యూటర్లో మీ భూమి పార్సల్ చూసుకొని ఒక క్లిక్ కొడుతున్నట్లయితే దాంట్లో ఒక ఫోటోగ్రాఫ్ వస్తుంది, భూమి ఫోటోగ్రాఫ్ వస్తుంది, భూ యజమాని ఫోటోగ్రాఫ్ వస్తుంది, భూమి వివరాలు ఏ రికార్డులో ఏమేమి ఉందో పూర్తి వివరాలు వస్తాయి. అంతేకాకుండా ఏం లోన్లు తీసుకున్నారు, తర్వాత ఏమైనా వివాదాలు ఉన్నాయా, కోర్టు కేసులు ఉన్నాయనే ఒక ట్యాగింగ్ కూడా జరగడం జరుగుతుంది. వీటన్నిటికంటే ఇంకొక మనీ కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినట్లయితే ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది. ఇంకా ఈ ఉన్న 10% సమస్యలు పూర్తిగా తీరాలన్నా, రేపొద్దున సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలన్నా సరే అందరికీ టెక్నాలజీ అందుబాటులో ఉండదు, లేదా అందరికీ భూమి సమస్యల మీద, భూమి రికార్డుల మీద అవగాహన నేను చూసుకోలేను మీరు అన్ని పెట్టినా సరే. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారాలీగల్ వ్యవస్థ, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ ద్వారా ప్రయత్నాలు జరిగినాయి భూమి సమస్యల పరిష్కారానికి, ప్రతి గ్రామంలో కనుక 2-3 వ్యక్తులకి భూమి రికార్డు మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వాడుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో 30-40 వేల ఖర్చుతోటి ఈ రికార్డుల యొక్క నాలెడ్జ్ కమ్యూనిటీకి వెళ్తుంది. ఎవరైతే ఈ టెక్నాలజీ వాడుకోలేరో వాళ్ళకు కూడా సహాయకారిగా ఉంటుంది. ఆ విధంగా మీరు చూసినట్లయితే ఈ రోజున ఏపీలో ఒక్క మాటలో చెప్పాలంటే టెక్నాలజీ వాడుకొని గ్రామీణ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన సమస్యలకి పరిష్కారం కనుగొనే ప్రయత్నం జరుగుతుంది. వెరీ లో కాస్ట్. రామలక్ష్మి గారు, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, ఎన్టీఆర్ జలసిరి కానివ్వండి, లేకపోతే పంట సంజీవని, ఇలాంటి పథకాల ద్వారా ఆకర్షణీయ గ్రామం అనేటటువంటి కార్యక్రమం ఏ మేరకు విజయవంతం అవుతుందంటారు? ఈ పథకాల యొక్క లక్ష్యాలను అమలుని మీరు ఎట్లా చూస్తారు? మీరు చెప్పినవన్నీ కూడా ఒక గ్రామాన్ని ఆకర్షణీయంగా తయారు చేస్తాయి. ఆఫ్టర్ ఆల్ మనిషికి కావాల్సింది ఈ రోజు ఏంటంటే ప్రైమరీ నీడ్స్ తీసుకుంటే షెల్టర్. జియో ట్యాగింగ్ ద్వారా ఇంతకుముందు అయితే ఒక మనిషికే 2 ఇళ్ళు శాంక్షన్ చేసి ఆ 2 ఇళ్ళ డబ్బుతో ఒక ఇల్లు కట్టుకోవడం. అంటే డబ్బుతో ఫైనాన్షియల్ టార్గెట్ 100% అచీవ్మెంట్, ఫిజికల్ టార్గెట్ ఓన్లీ 50% అచీవ్మెంట్. ఆ సమస్య సాల్వ్ అవబోతుంది.
రెండవది ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ. రేషన్ కార్డ్స్ ఈరోజు ఈ పాస్ ద్వారా ఇవ్వటమే కాదు, పోర్టబిలిటీ ఉంది. ఉదాహరణకి ఈ మండలం లేదు, లేదా పక్క మండలానికి వెళ్ళారు, పక్క జిల్లాకి వెళ్ళారు, ఆ రేషన్ కార్డుకి ఆధార్ ఎనేబుల్డ్ కాబట్టి రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ ఈ రెండు చాలా క్రిటికల్. వాళ్ళకి పేదరికంపై గెలుపు అనే నినాదానికి ఇవి రెండు క్రిటికల్. ఆ రెండిట్లి పోర్టబిలిటీ ఉంది కాబట్టి మైగ్రేషన్ అయినా కూడా ప్రాబ్లం లేకుండా వాళ్ళు కూడా ఎంటైటిల్మెంట్ని తీసుకెళ్తాం. తర్వాత ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ. ఈరోజు మనిషికి 5 కిలోలు బియ్యం ఇవ్వడం కానీ, ఇలా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు ఎక్స్ట్రా ఇవ్వడం కానీ, ఇది ఒక ఫుడ్ సెక్యూరిటీకి ఒక తోడ్పాటు. ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, కరువు రహిత ఆంధ్రప్రదేశ్. వాతావరణ పరిస్థితులు, క్లైమేట్ చేంజ్, వీటిలన్నిటి గురించి మనం వాటికి విక్టిమ్స్ కాకుండా మనం దాన్ని విన్నోవర్ చేయాలని చెప్పి. విన్నోవర్ చేయాలంటే ఇప్పుడు ఈ పంట సంజీవని కనుక మనం సిన్సియర్గా టేకప్ చేసి, ఎన్ఆర్ఈజేఎస్లో నిధులు ఎంతో వృధా అయిపోయినాయి, టేకప్ చేస్తే ప్రతి రైతు కూడా తనకి ఏదైతే లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ ఉంటుందో రేపు ఆ ఇరిగేషన్కి పంట సంజీవని ఆ యొక్క కుంట, నీటి కుంట ఉపయోగపడటానికి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి డెంగ్యూ, మలేరియా ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి. ఆకర్షణీయం అంటే పరిశుభ్రంలో ఒక భాగం కాబట్టి ఒకవైపు టాయిలెట్స్, ఒకవైపు సిమెంట్ రోడ్స్. కొన్ని గ్రామాల్లో చూసినట్లయితేనండి సిమెంట్ రోడ్లు వేసుకోవటమే కాకుండా వాళ్ళు ఒక రిజల్యూషన్ చేస్తారు, నాకు అది చాలా నచ్చింది. ఎవరింటి ముందు డ్రైన్ వాళ్ళు ఫస్ట్ క్లీన్ చేసుకుని ఎర్లీ మార్నింగ్, శ్రీకాకుళం జిల్లాలో ఒక విలేజ్లో వాళ్ళు క్లీన్ చేసుకుని అప్పుడు స్నానం చేస్తారు లేడీస్. అటువంటి ఏంటంటే ప్రజలు కూడా మోటివేట్ అవుతున్నారు ఈరోజు ఈ కార్యక్రమాలు చూసి. ఎర్రనాథ్ గారు, రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు దత్తత తీసుకునేటువంటి వారిని ప్రోత్సహిస్తోంది. మరి ఈరోజు మనం సమగ్ర గ్రామీణాభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం. సమగ్ర గ్రామీణాభివృద్ధి జరగటంలో ఈ దత్తత తీసుకునేటువంటి గ్రామాలు ఏ మేరకు ఆదర్శంగా నిలుస్తాయంటారు? అక్కడ పనిచేసేటువంటి వాళ్ళ యొక్క చిత్తశుద్ధి పైన, కార్యదీక్ష పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ గ్రామ దత్తత పథకం అన్నటువంటిది ఉన్నది, ఈనాటిది కాదు. 1972 నుంచి బ్యాంకులు గ్రామాల దత్తత తీసుకున్నాయన్నారు, తర్వాత వ్యక్తులు గ్రామాల దత్తత తీసుకున్న వాళ్ళు ఉన్నారు, సంస్థలు గ్రామాల దత్తత తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొన్ని గ్రామాలు ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పారు, ఎక్కడైతే స్వచ్ఛ భారత్ ఇంప్లిమెంటేషన్లో ఇలా కొన్ని పథకాలు ఏమిటంటే ఇవన్నీ రెప్లికబిలిటీ. ఎక్కడైతే ఆదర్శవంతంగా చేస్తున్నారో ఆ ఆదర్శాన్ని ఎంతమంది మళ్ళీ వాళ్ళు అనుకరిస్తున్నారు అన్నటువంటిది చాలా ముఖ్యం. అది ఎప్పుడైతే అనుకరణ మనకి శాతం ఎప్పుడు పెరుగుతుందో అప్పుడే మనకి అభివృద్ధి సాధించినట్టు లెక్క. ఇప్పుడు ఏంటంటే ఎక్కడెక్కడ చూసినా మనకి మోడల్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. మోడల్స్ ఒకటే కాదు, మనకి మొత్తం అంతా అభివృద్ధి చెందాలి అంటే ప్రతి గ్రామము ఒక దత్తత గ్రామంగానే పరిణతి చెందినప్పుడే మనకి ఇది సాధ్యపడుతుంది. ఒక జిల్లా మొత్తాన్ని నేను ఒక ఆదర్శ జిల్లాగా తీసుకున్నాను అంటే ఆదర్శ గ్రామం, ప్రతి గ్రామం ఆదర్శ గ్రామం అందులో ఉందా, ప్రతి పట్టణం ఆదర్శ పట్టణంగా రూపొందించగలిగామా, అందులో కనీసం ఒక 80% రూపొందించామా, 90% రూపొందించామా అన్న పరిస్థితికి మనం వెళ్ళిన పక్షంలో అప్పుడు మనకి ఆదర్శనీయత మనకి గ్రహణకు వస్తుంది. పేదరికం ఇప్పుడు సమూలంగా నిర్మూలన అయిపోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి పథకాల యొక్క రూపకల్పన మనం గ్రహించుకుంటే ఈ 9.2% కూడా మనకి కనిపించడానికి వీల్లేనటువంటి పరిస్థితి మనకి గోచరం అవుతోంది. ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే బోర్వెల్స్ వేస్తూ ఉంటున్నారు. చాలా చోట్ల డే ఏరియాస్ ఉన్న చోట బోర్వెల్స్ వేస్తున్నారు. అది మీరు నియంత్రించినంత వరకు మీకు ఈ పథకాలు ఏవి కూడా విజయవంతం కావు. వెంకటేశ్వర గారు, ఈరోజు ప్రభుత్వం అనేక పథకాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలను అందిస్తోంది. మరి ఈ ప్రయోజనాలు ప్రజలకు చేరాలి అంటే ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేయాలంటారు? అలానే ప్రజలు ఇచ్చేటటువంటి ఫిర్యాదులకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగ స్పందన ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఈ జన్మభూమిలో ఇప్పుడు 3వ విడత ఇప్పుడు ప్రారంభమైనటువంటి ఈ రోజు నుంచి కార్యక్రమంలో కూడా ఏటీఆర్ చదువుతారండి. ఎక్కడ ఒక్క అప్లికేషను ఒక్క ఇచ్చినటువంటి ఇది కూడా మిస్ పరిస్థితి లేదు. ఏటీఆర్ తహసీల్దార్లే బాధ్యత చేశారు. వీళ్ళు ప్రతి వచ్చినటువంటి 2 విడతల్లో వచ్చినటువంటి జన్మభూమి కార్యక్రమం వచ్చినటువంటి యాక్షన్ తీసుకున్న దాంట్లో అన్నీ మనకు చెప్పకుండానే ఆ అర్జీదారుడికి మెసేజ్ రూపంలో వెళ్ళిపోద్ది. రెడ్రెస్లు కూడా మేమే పంపించాలి. ఏ డిపార్ట్మెంట్కి ఎవరెవరు సంబంధించినటువంటి ఆయన కంప్లైంట్ ఉన్నాయో వాళ్ళకి అవసరాల నిమిత్తం పెట్టుకున్నారో వాళ్ళ ద్వారా తెప్పించి మళ్ళా జన్మ నాటికి మళ్ళీ రెడ్రెస్లు మళ్ళీ ఈ లోపు అతనికి మెసేజ్ రూపంలో కూడా వెళ్తుంది. రేపు ఏం పంపించారు, ఏం చేశారు, పరిష్కారం ఏమైందని కూడా రేపు జన్మలో చదివినిపిస్తారు. కాబట్టి ఎక్కడా కూడా అర్జీదారు ఇచ్చినటువంటి ఏదైతే తన రిక్వెస్ట్ ఉందో అది ఎక్కడ కూడా మిస్ అయ్యే పరిస్థితి కూడా లేదు. అంత బాధ్యతాయుతంగా జరుగుతుంది. అదేవిధంగా
రేషన్ కార్డులు విషయం కానీ ఇంకోటి కానీ మొత్తం కూడా అప్లోడ్ చేయాలి, డౌన్లోడ్ చేయాలి, అన్నీ తీసుకోవటం. దీంతో ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవటం బాగానే ఉంది కానీ సార్ చెప్పినట్టుగా చిత్తశుద్ధితో మేము కూడా పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాం. మా సమస్యగానే తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక టెక్నాలజీతోనే మొత్తం పని పూర్తి చేయలేము. టెక్నాలజీని వాడుకుంటాం. ట్యాబ్లు ఇచ్చారన్నారు, మేడం గారు చెప్పారు, 1,00,000 ట్యాబ్లు ఇచ్చారు. ఆ ట్యాబ్లు రీప్లేస్ చేసి ఎక్కడన్నా చెడిపోతే వాడికేమో ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు, శిక్షణ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఒక్కడికి తెలియదు. మేము శిక్షణ తీసుకుని దాంట్లోకి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. ఏదో అందరూ రిక్రూట్మెంట్ చేయండి అంటే చేశారు, అయిపోయింది. అవి చెడిపోయిన చోట మళ్ళీ రీప్లేస్ చేసే కార్యక్రమం చేయండి అని చెప్పి మళ్ళీ మేము మన ప్రభుత్వం రిక్వెస్ట్ చేసాం. అప్పుడు తీసుకెళ్ళి ఆర్డీఓ దగ్గర కొన్ని ట్యాబులు రిజర్వ్ చేశారు ఇప్పుడు. కాబట్టి అక్కడ శిక్షణ అనేది వాళ్ళకి లేనందువల్ల అది ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా మనం ఉద్యోగుల సంఖ్యను కూడా పెంచుకోవాలి. నీకు ఈరోజు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి, పని భారాన్ని. ఒకడే ఇప్పుడు అన్ని రకాల పనులు చేయాలంటే ఈ పనులన్నీ చేస్తూనే ఈ క్రాప్ బుకింగ్ ఇందాక మా సార్ డైరెక్టర్ గారు చెప్పినట్టుగా అది చాలా పెద్ద కార్యక్రమం జరుగుతుంది రాష్ట్రంలో. అసలు నాకు తెలిసి ఎవరు కూడా చేయరు అసలు ఈ క్రాప్ బుకింగ్. అంటే ఒక పట్టాదారు ఆ భూమిలో, తన భూమిలో ఏ పంట వేసింది కూడా పూర్తిగా చెప్పొచ్చు. తుఫాన్లప్పుడు కానీ, ఇంకో సందర్భం కానీ, లేకపోతే అగ్రికల్చర్కి సంబంధించిన అవసరమైనా కూడా మొత్తం కూడా తన భూమిలో ఏం పంట వేసింది కూడా పక్కాగా చెప్పేయచ్చు అనమాట. ఏ పంట వేస్తూ ఎక్కువ పంట వేస్తున్నారు, ఏ పంట ఇప్పుడు దిగుబడి వస్తుంది, ఎంత వస్తుందో మొత్తం కూడా తెలిసిపోయిన పరిస్థితి. అలాంటిది కూడా ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది ముమ్మరంగానే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కొంత మనం ఉద్యోగులను కూడా సమాయత్తం చేసుకొని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సునీల్ గారు, ఈరోజు సమగ్ర గ్రామీణాభివృద్ధి జరగాలంటే కీలకమైనటువంటి విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వస్తువులు ఇవి పటిష్టంగా ఉండాలి. మరి వీటిపై ప్రభుత్వం ఎట్లాంటి దృష్టి సారిస్తే ఆకర్షణీయ గ్రామాల లక్ష్యం నెరవేరుతుందంటారు? గ్రామంలో చదువుకుంటున్న పిల్లలకి వాళ్ళకి దగ్గరలో మంచి చదువు దొరకాలి. గ్రామంలో చదువుకున్న యువతకి దగ్గరలో ఒక మంచి ఉద్యోగం, పట్టణాలకు పోకుండా వీలైనంతగా ఆ ఊళ్ళో ఉంటూ ఉద్యోగం చేసుకునేటట్టుగా ఉండాలి. నాకేమైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే, నాకు ఆరోగ్యం బాగాలేకపోతే దగ్గరలో ఒక మంచి హాస్పిటల్ ఉండాలి. ఈ వీటి గురించే మాట్లాడుకుంటున్నాం కదా దీంట్లో. తర్వాత రైతుకైతే నా భూమి రికార్డులు సరిగ్గా ఉండాలి, నా పంటకి మార్కెటింగ్ ఉండాలి. మనం ఆ కోణం నుంచి కనుక ఆలోచించినట్లయితే ఈ జన్మభూమి కార్యక్రమంలో చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి. ఇంతకుముందు పెద్దలంతా మాట్లాడినట్టుగా దీంట్లో ఒక 2 విషయాల్ని మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఈ కార్యక్రమం చేస్తున్న హ్యూమన్ రిసోర్స్, ఎంతమంది మనుషులు అయితే పనిచేస్తున్నారో వాళ్ళు విధంగా అంత చేయగలుగుతారా? అది కనుక చేయకపోతే మనం ప్రతిసారి కూడా ఎక్కువ ఆశయాలు పెట్టుకొని కొద్దే పని జరుగుతుంటుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది, ఇంతకుముందు వక్తలు మాట్లాడినప్పుడు అన్నారు టెక్నాలజీ ఒక మార్గం చూపించగలుగుతుంది కానీ మనిషి చేసే పూర్తి పని రీప్లేస్మెంట్ చేయలేదు. భూమి రికార్డుల విషయంలో అదే అవుతుంది. 65 లక్షల ఎంట్రీలు మనుషులు కరెక్షన్ చేసిన తర్వాత కంప్యూటర్లో పెట్టి మళ్ళీ కరెక్షన్ చేయించాను తప్ప ఆ మనుషులు 65 లక్షల ఎంట్రీస్ కరెక్షన్ చేసినప్పుడు ఇది వచ్చేది కాదు. ఇక మూడో అంశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఒక మేజర్ సమస్య భూమి రికార్డుల గురించి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే చేసిందో భూమి రికార్డులను కరెక్షన్ చేయడం దేశానికి ఆదర్శం. రీసర్వే ఏదైతే జరిగిందో గుజరాత్ రాష్ట్రం ఒక ఆదర్శం అక్కడ. తర్వాత కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయడం కూడా అది ఏపీలో ఉంది. ఈ 3-4 మంచి ఐడియాస్ని కనుక ఒక చోట పెట్టినట్లయితే దీర్ఘకాలికంగా భూమి రికార్డులు సరిగా ఉంటాయి. మనం గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే పనులు నిర్వహిస్తున్నామో అది ఆ గ్రామం వాళ్ళే చేసుకునే కెపాసిటీ ఇచ్చుకుంటూ మనం పనులు చేయాలి. రెండోది, ఎవరైతే ఈ పథకాలను అమలు చేస్తున్నారో వాళ్ళు ప్రాక్టికల్గా చేయగలుగుతారా, అంత హ్యూమన్స్ ఉందా లేదా చూసుకోవాలి. మూడో అంశం ఏంటంటే మరీ ముఖ్యమైన అంశం, గ్రామీణ ప్రాంతంలో ప్రజలు గ్రామాలలో ఉండి హాయిగా బ్రతకాలంటే ఒక రకమైన పథకాలు చేయాలి. లేదా గ్రామీణ వాళ్ళందరూ పట్టణాలకు రావాలంటే ఒక విధంగా ఆలోచించాలి. ఈ రోజున జన్మభూమి కార్యక్రమం కనపడేది ఏంటంటే గ్రామీణ ప్రాంతం వాళ్ళు గ్రామీణ ప్రాంతంలోనే ప్రశాంతంగా బతకాలని ఆలోచనతో చేస్తున్నాం కాబట్టి ఇది దీర్ఘకాలికంగా జరగాలి. అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి. అడుగులు మంచిగా పడుతున్నాయి. ఇంకొంచెం ఇంటెన్సివ్గా పనిచేయాల్సి ఉంటుంది. ఇంకొంతమందిని దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. టెక్నాలజీనే పర్మనెంట్ సొల్యూషన్ లాగా కాకుండా అదొక పార్ట్ కింద వాడుకున్నట్లే తప్పకుండా విజయాలు వస్తాయి. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలంటే ముందు గ్రామాలు ఆకర్షణీయంగా మారాలి. గ్రామీణ సమస్యలపై దృష్టి పెట్టడంతో పాటు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలి. మౌలిక వస్తువులు, పరిశుభ్రత, ఆరోగ్యం ప్రాధాన్యం సంతరించుకోవాలి. అందుకోసం ప్రభుత్వం జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకుంటుంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.